అంగన్వాడీ సిస్టర్స్ అందరికీ నమస్కారం. ప్రతి అంగన్వాడీ అప్డేట్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోస్ మాత్రం లైక్ చేస్తూ ఉండండి. ఎందుకంటే అంగన్వాడీ టీచర్ల ఆయాల సమస్యల పట్ల అంగన్వాడీ యూనియన్లకు అంగన్వాడీ కార్యకర్తలందరికీ కోఆర్డినేషన్ చేసే విధంగా మన ఛానల్ కృషి చేస్తుంది. కాబట్టి వీడియోస్ మాత్రం లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక 2-3 ఇంపార్టెంట్ అంగన్వాడీ న్యూస్ అయితే డిస్కస్ చేద్దాం. కొన్నిటి మీద అంగన్వాడీల పట్ల సీతక్క అయితే చాలా ఇంట్రెస్ట్ అయితే చూపుతున్నారని ఈ వీడియోలో బట్టి అర్థమవుతుంది. అంగన్వాడీల సమస్యల పరిష్కారానికి మంత్రి సీతక్క హామీ. ఎన్నికల్లో ఇచ్చిన హామీల అమలుకు చర్యలు తీసుకుంటామని మంత్రి సీతక్క అంగన్వాడీ ఉద్యోగ సంఘాలకైతే హామీ ఇచ్చారు. ఇక్కడ కనిపిస్తున్న దృశ్యం. మరి గురువారం అంగన్వాడీ ఉద్యోగ సంఘాల నాయకులు సచివాలయంలో మంత్రి సీతక్కను కలిసి తమ డిమాండ్లపై వినతి పత్రం అందించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల్లో అంగన్వాడీ సిబ్బందికి హామీ ఇచ్చిన విధంగా రిటైర్మెంట్ బెనిఫిట్ కల్పించాలని, అప్గ్రేడ్ అయిన మినీ అంగన్వాడీ కేంద్రాల సిబ్బందికి మెయిన్ జీతాలను పెంచాలని, సకాలంలో జీతాలు చెల్లించాలంటూ తదితర డిమాండ్లతో మంత్రికి వారు వినతి పత్రాన్ని అయితే ఇచ్చారు. దీనిపై స్పందించిన మంత్రి సీతక్క అంగన్వాడీల సమస్యలను సీఎం, డిప్యూటీ సీఎంలతో చర్చించి త్వరలో పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. తమ డిమాండ్ల పట్ల సానుకూలంగా స్పందించిన మంత్రి సీతక్కకు అంగన్వాడీ టీచర్లు, హెల్పర్లు, యూనియన్ నేతలు కృతజ్ఞతలు తెలిపారు. ఇదిలా ఉంటే చీరలు సెలెక్ట్ చేసిన మంత్రి సీతక్క పంపిణీపై క్లారిటీ. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అంగన్వాడీ టీచర్లకు, ఆయాలకు కొత్త చీరలు అందజేయాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించిన విషయం తెలిసిందే. దీనికి సంబంధించి అధికారులు, అంగన్వాడీ యూనియన్లు మరియు ఐసీడీఎస్ మంత్రి గారు అందరూ కలిసి మరి చీరలు అయితే సెలెక్ట్ చేస్తున్నారు. ఇప్పటికే సచివాలయంలో కొత్త చీరల కలర్, డిజైన్ల ఎంపికపై అంగన్వాడీల అభిప్రాయాలు తెలుసుకున్నారు. అంగన్వాడీలకు మంత్రి సీతక్క చీరలు చూపించి గతంలోని అభిప్రాయాలు కూడా తెలుసుకున్నారు. తాజాగా గురువారం తుది చీరలను ఎంపిక చేశారు. సచివాలయంలోని మంత్రి సీతక్క ఛాంబర్లో మంత్రి సీతక్కకు పలు రకాల చీరలను మహిళా శిశు సంక్షేమ శాఖ కార్యదర్శి అనితా రామచంద్రన్, డైరెక్టర్ కాంతి వెస్లీ సిబ్బంది తెచ్చుయించారు. అనంతరం చీరలకు సంబంధించి అధికారులకు సీతక్క పలు సూచనలు చేసి ఫైనల్ చేశారు. గతంలో ఇచ్చిన చీరల కన్నా నాణ్యమైనవి ఇవ్వాలని, కలర్, డిజైన్లలో పలు మార్పులు చేయాలని సూచించారు. అందరి అభిప్రాయాల మేరకే కొత్త చీరలు త్వరలోనే పంపిణీ చేస్తామని మంత్రి సీతక్క హామీ ఇచ్చారు. ఆర్థిక ఇబ్బందులున్న అంగన్వాడీల సమస్యలు పరిష్కరిస్తామని తెలిపారు. ఇదిలా ఉంటే మరి అంగన్వాడీ కేంద్రాలకు సరఫరా చేస్తున్న సరుకులపై సీతక్క అయితే సీరియస్గా ఫైర్ కావడం జరిగింది. టెండర్లు లేకుండా నామినేషన్ పద్ధతిలో పనులు కేటాయించడం పట్ల మంత్రి సీతక్క అసహనం వ్యక్తం చేశారు. ఇక నియామకాలు, ప్రమోషన్లలో నిబంధనల ఉల్లంఘనపై కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక అంగన్వాడీ కేంద్రాలకు బాలామృతం, ముడి సరుకుల్లో నాణ్యత లోపాన్ని సహించేది లేదని అన్నారు. నాసీ రకం సరుకులు సప్లై చేసే కాంట్రాక్టర్లకు సహకరించే అధికారులపై కూడా పట్ల కూడా చర్యలు తీసుకుంటామని మంత్రి సీతక్క ఫైర్ అయ్యారు. ఇక తెలంగాణ ఫుడ్స్ కార్పొరేషన్ పనితీరుపై మంత్రి సీతక్క ఫైర్ అయింది. సొంత నిర్ణయాలు తీసుకోవడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు. మరి టెండర్లు లేకుండా నామినేషన్ పద్ధతిలో పనులు ఎలా కేటాయిస్తారని అసహనం వ్యక్తం చేస్తూ ఈరోజైతే దీన్ని ప్రక్షాళన చేయాలని, అంగన్వాడీలకు నాణ్యమైన సరుకులు సప్లై చేసేలా చూడాలని, ఎందుకంటే ఇటీవల ఫుడ్ పాయిజనింగ్ కేసులు ఎక్కువవుతున్నాయి కాబట్టి మరి ఇలాంటి వ్యతిరేక భావన రాకుండా నాణ్యమైన సరుకులు సప్లై చేసే విధంగా సీతక్క అయితే టీజీ ఫుడ్ కమిషన్ మీద చాలా ఫైర్ కావడం జరిగింది. అదేవిధంగా చీరల పంపిణీపై సానుకూలంగా సెలక్షన్ కూడా అయిపోయింది. అదేవిధంగా అంగన్వాడీల డిమాండ్ల పట్ల, ఎన్నికల హామీల అమలు పట్ల సానుకూలంగా సీతక్క అయితే సీఎం గారితో, డిప్యూటీ సీఎం గారితో చర్చలు జరిపి త్వరలోనే సమస్యలు పరిష్కరిస్తామని చెప్పారు. ఇదండి ఈరోజు తెలంగాణకు సంబంధించిన 3 ముఖ్యమైన ఇంపార్టెంట్ అంగన్వాడీ న్యూస్. వీడియో నచ్చితే లైక్ చేస్తూ ఉండండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి. మన ఛానల్ మీ అందరినీ కోఆర్డినేషన్ చేస్తూ మీకు పాజిటివ్గా నిర్ణయాలు వచ్చే విధంగా, మీకు అవగాహన కలిగే విధంగా కొన్ని వీడియోస్ అయితే వస్తుంటాయి. థ్యాంక్ యూ.